కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇప్పటికే మొన్న వాదనలు కూడా విన్నది. ఇరు వర్గాలు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి ప్రభుత్వం తరపున. ఆ తర్వాత ఆ కేసు వాదించేటువంటి మరొక లాయర్ తరపున కూడా ఇద్దరు తరపున కూడా ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఆ తర్వాత ఈరోజు తాజాగా ఆ కేసు విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ని స్టేటస్ రిపోర్ట్ని సిబిఐ సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ రోజు దానికి గడువు విధించారు. ఈరోజు సిబిఐ ఆ స్టేటస్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించింది. ఒక సీల్డ్ కవర్ రూపంలో ఆ స్టేటస్ని సమర్పించింది. అయితే ఈ కేసును విచారణ బాధితులు సంపత్ మీనాకు అప్పగించారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందినటువంటి సంపత్ మీనా ఈ కేసుని డీల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం సిబిఐ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మీనా. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉన్నావ్ రేప్ కేసులో కూడా బీజేపీ నేత అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను దోషిగా నిలబెట్టడంలో మీనాది కీ రోల్ ఉంది. సో మరొక వైపు మెడికల్ స్టూడెంట్స్ కు ఆందోళనలతో బెంగాల్ సర్కార్ కదిలింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో భారీగా మార్పులు చేపట్టింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ గా డాక్టర్ మానస్ కుమార్ బందోపాధ్యాయ్ నియమించింది. ప్రస్తుతం సూపరింటెండెంట్ పోస్ట్ నుంచి బుల్బుల్ ముఖోపాధ్యాయ్ ని తొలగించింది. ఆ తర్వాత కొత్త సూపరింటెండెంట్ గా సప్తర్షి చటర్జీకి బాధ్యతలు కూడా చేపట్టింది. ఇక చెస్ట్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ అరుణబా దత్తా చౌదరి తొలగించారు. సో చాలా కీలకమైన మార్పులు చేపడుతుంది బెంగాల్ సర్కార్. కొన్ని కీలక అప్డేట్స్ కనుక చూస్తే ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించిన జూనియర్ డాక్టర్ ఘటనలో ఈరోజు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో సుప్రీంకోర్టుకి సిబిఐ ఆ స్టేటస్ రిపోర్ట్ని సీల్డ్ కవర్ ద్వారా అందించింది. సీల్డ్ కవర్లో ఏముంది ఏంటనేది మాత్రం త్వరలోనే ఆ వాదనలకు సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క విషయాలు బయటకు వస్తే అప్పుడు మాత్రం తెలిసే అవకాశం కనబడుతోంది. అంటిల్ దెన్ సిబిఐ ఏం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిన విషయం మాత్రం తాత్కాలికంగా అయితే ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. ఒక సీల్డ్ కవర్ ద్వారా ఆ స్టేటస్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించింది సుప్రీంకోర్టుకి. అయితే ఈ కేసుని సంపత్ మీనాకు అప్పగించారు సిబిఐ. 1999 ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి సంపత్ మీనాకి అప్పగించింది ఈ కేసుని. ప్రస్తుతం సిబిఐ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మీనా. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ నేత అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ని దోషిగా నిలబెట్టడంలో సంపత్ మీనా చాలా కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు సంపత్ మీనా చేతికి ఈ జూనియర్ డాక్టర్ కేసుకు సంబంధించిన అంశం రావడంతో అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది, ఎటువంటి విచారణ చేపట్టబోతుంది అనేది. సంజయ్ రాయ్ ఈ ఘటనలో కీలకంగా ఉన్నాడు కాబట్టి అరెస్ట్ చేశారు ఇప్పటికే. అయితే అదొకటే కాదు, ఆయన వెనుక ఇంకా చాలా మంది ఉన్నారు, పెద్దతలలు చాలా ఉన్నాయి. పోస్ట్ మార్టం రిపోర్ట్లో కూడా అక్కడ లభించినటువంటి ప్రైవేట్ పార్ట్స్ ఆ 150 ml సెమెన్ ఎవరిది కాబోతోంది, అన్ని కోణాల్లో కూడా సిబిఐ ఎంక్వైరీ చేసే అవకాశం మనకు తెలుస్తోంది. కానీ సిబిఐకి కానీ సంపత్ మీనాకి కానీ ఎదురైనటువంటి ఒక సవాల్ ఏంటనంటే, ఇటీవల కాలంలో ఆర్జికర్ హాస్పిటల్ ముందు చాలా మంది జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు, ఆందోళన చేపట్టారు, క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. అయితే ఆ నేపథ్యంలో ఒక గుర్తు తెలియనటువంటి ఒక గుంపు ఒక అనుమానాస్పద రీతిలో ఆ ధర్నాలోకి చొరబడి ఆ ధర్నా నుంచి నేరుగా కర్రలు రాడ్ల సహాయంతో హాస్పిటల్ లోపలికి వెళ్ళిపోయి పూర్తిగా హాస్పిటల్ ధ్వంసం చేసేశారు. సో ఈ ధ్వంసంలో ఈ దాడిలో పెద్ద ఎత్తున అక్కడ హాస్పిటల్కి సంబంధించినటువంటి ఆధారాలు ఏవైతే ఉన్నాయో, సెమినార్ హాల్లో ఆర్జికర్ హాస్పిటల్లో జూనియర్ డాక్టర్ మృతదేహం లభించిందో ఆ చోట మొత్తం కూడా ఆధారాలను ధ్వంసం చేశారనేది ఒక ఆరోపణ కూడా ఉంది. సో ఇది డెఫినెట్గా సిబిఐకి పెద్ద సవాల్గా మారబోతోంది. సిబిఐ సంపత్ మీనా చాలా కీలక పాత్ర పోషించబోతున్నారు ఈ కేసులో. అయితే తనకు ఈ సవాల్ మాత్రం డెఫినెట్గా ఎదురు కాబోతోంది. మరి ఈ సవాల్ని ఏ రకంగా అధిగమిస్తారు? ఆవిడ గతంలో ఉన్నావ్ రేప్ కేసులో కూడా నిర్దోషిగా అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ని ప్రవేశపెట్టడంలో చాలా కీలక భూమిక పోషించినప్పటికీ ఇక్కడ చూస్తే నిందితుడు కూడా దొరికాడు. సంజయ్ రాయ్ తానే నిందితుడిని, నన్ను అరెస్ట్ చేయండి, నన్ను అవసరమైతే శిక్ష వేయండి, నన్ను ఉరిశిక్ష వేసినా కూడా నేను రెడీ అన్నట్టుగానే మాట్లాడుతున్నాడు. కానీ ఇక్కడ సిబిఐ ఎంక్వైరీ విషయం ఏ రకంగా వెళ్తుందనంటే, ఇక్కడ కేవలం సంజయ్ రాయ్ మాత్రమే లేరు, ఆయన వెనుక ఇంకా చాలా పెద్ద టీమే ఉంది. అంటే దాంట్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది మాత్రం సిబిఐ తేల్చాల్సి ఉంటుంది. మరోవైపు ఆ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ని కూడా అక్కడ విచారిస్తున్నారు పోలీసులు. ఇక్కడ కలకత్తా పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా కనబడింది. సో ఇవన్నీ విషయాలను ఛేదించి అన్ని విషయాలను అధిగమించి సంపత్ మీనా ఆ యొక్క కేసును ఛేదించాల్సి ఉంటుంది. ఇది డెఫినెట్గా సవాల్గా మారే అవకాశం ఉంది. మరి ఏ రకంగా ఛేదిస్తుంది, ఏ రకంగా ఈ విషయాన్ని వెల్లడి చేస్తుందో చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరోవైపు ఈ కాలేజ్ మెడికల్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి మెడికల్ స్టూడెంట్స్ ధర్నా చేయడంతో సూపరింటెండెంట్గా ఉన్నటువంటి ఆ వ్యక్తిని మార్చేశారు. ఆర్జికర్ సూపరింటెండెంట్గా ఉన్నటువంటి వ్యక్తిని మార్చేయడంతో పాటుగా అక్కడ ప్రిన్సిపల్ని కూడా మార్చేశారు. ప్రిన్సిపల్గా డాక్టర్ మానస్ కుమార్ బందోపాధ్యాయని నియమించారు.
సూపరింటెండెంట్ పోస్ట్ నుంచి బుల్బుల్ ముఖోపాధ్యాయని తొలగించి ఆ స్థానంలోకి సప్తర్షి చటర్జీని కూడా బాధ్యతలు చేపట్టారు. మరోవైపు అక్కడ ఉన్నటువంటి చెస్ట్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ అరుణబా దత్తా చౌదరిని కూడా తొలగించారు. సో కీలక మార్పులే చేపట్టింది కోల్కతా సర్కార్. రోడ్లెక్కారు స్టూడెంట్స్ మొత్తం కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. వెస్ట్ బెంగాల్ కల్కత్తాలో జరిగినటువంటి ఘటన దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. దేశవ్యాప్తంగా నిరసనకి ఆందోళనకి కారణమైంది. ఈ నేపథ్యంలోనే వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అనేక అపవాదులు ఎదుర్కొంటుంది, అనేక రకాలుగా ఆరోపణలు విమర్శకులు ఎదుర్కొంటుంది. సో దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నంలో భాగంగా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్ని మార్చారు, అక్కడ ప్రిన్సిపాల్ని మార్చారు, సూపరింటెండెంట్ని చేంజ్ చేశారు, ఆ తర్వాత చెస్ట్ మెడిసిన్కి సంబంధించినటువంటి విభాగంలో ప్రొఫెసర్ని కూడా చేంజ్ చేశారు. సో చాలా ఆరోపణలు ఎదుర్కొంటుంది కలకత్తా పోలీసులు, ఆ తర్వాత మమతా బెనర్జీ ప్రభుత్వం కూడా. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కేసు నుంచి ఏ రకంగా బయటపడుతుందో చూడాలని ఒక ఆసక్తి అటు జూనియర్ డాక్టర్తో పాటుగా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కూడా ఆందోళన కలిగిస్తోంది. ఏ రకంగా సంపత్ మీనా ఈ యొక్క విషయాన్ని వెల్లడించబోతున్నారు, ఏ రకంగా కేసు ఇన్వెస్టిగేషన్ చేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక మరోవైపు ఈరోజు సుప్రీంకోర్టు కోరిన విధంగానే ఇక్కడ సిబిఐ కూడా ఒక సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్ట్ని పొందుపరిచింది. మరి స్టేటస్ రిపోర్ట్లో ఏముంది, ఎటువంటి ఆసక్తికర విషయాల్ని సిబిఐ తన స్టేటస్ రిపోర్ట్లో పొందుపరిచిన చూడాల్సిన అవసరం అయితే ఉంది. ఇక సంపత్ మీనా ఈ కేసులో ఎంట్రీ అవడంతో ఒక్కసారిగా అందరినీ కూడా కొంత ఉత్కంఠభరితంగా ఎదురు చూసే విధంగా కనబడుతుంది. ఎందుకంటే గతంలో ఉన్నావ్ రేప్ అనేది అంతా ఇంత కాదు, ఉన్నావ్ రేప్లో ఉన్నటువంటి బీజేపీ నేతను కూడా ఏకంగా దోషిగా నిలబెట్టడంలో సంపత్ మీనా చాలా కీలక పాత్ర పోషించారు. కాబట్టి ఇక్కడ కూడా న్యాయం జరుగుతుంది. అక్కడ మరణించినటువంటి జూనియర్ డాక్టర్కి డెఫినెట్గా న్యాయం జరిగే విధంగా ఉంటుంది. దీని వెనుక ఉన్నటువంటి అందరినీ కూడా బయటికి లాగే ప్రయత్నం చేస్తున్నట్టు కూడా చాలా మంది ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కోల్కతా ఆర్జికర్ హాస్పిటల్లోని జూనియర్ డాక్టర్ ఘటనపై సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకుంది. ఇప్పటికే మొన్న వాదనలు కూడా విన్నది. ఇరు వర్గాలు కూడా ఆర్గ్యుమెంట్స్ వినిపించాయి ప్రభుత్వం తరఫున. ఆ తర్వాత ఆ కేసు వాదించేటువంటి మరొక లాయర్ తరఫున కూడా ఇద్దరు తరఫున కూడా ఆర్గ్యుమెంట్స్ విన్నారు. ఆ తర్వాత ఈరోజు తాజాగా ఆ కేసు విషయంలో గతంలోనే సుప్రీంకోర్టు వాదనల నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి అప్డేట్స్ని స్టేటస్ రిపోర్ట్ని సిబిఐ సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అయితే ఈ రోజు దానికి గడువు విధించారు. ఈరోజు సిబిఐ ఆ స్టేటస్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించింది. ఒక సీల్డ్ కవర్ రూపంలో ఆ స్టేటస్ని సమర్పించింది. అయితే ఈ కేసును విచారణ బాధితులు సంపత్ మీనాకు అప్పగించారు. 1994 ఐపీఎస్ బ్యాచ్కు చెందినటువంటి సంపత్ మీనా ఈ కేసుని డీల్ చేస్తున్నారు. సో ప్రస్తుతం సిబిఐ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మీనా. 2017లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉన్నావ్ రేప్ కేసులో కూడా బీజేపీ నేత అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ను దోషిగా నిలబెట్టడంలో మీనాది కీ రోల్ ఉంది. సో మరొక వైపు మెడికల్ స్టూడెంట్స్ కు ఆందోళనలతో బెంగాల్ సర్కార్ కదిలింది. హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ లో భారీగా మార్పులు చేపట్టింది. ఆర్జికర్ మెడికల్ కాలేజీ కొత్త ప్రిన్సిపల్ గా డాక్టర్ మానస్ కుమార్ బందోపాధ్యాయ్ నియమించింది. ప్రస్తుతం సూపరింటెండెంట్ పోస్ట్ నుంచి బుల్బుల్ ముఖోపాధ్యాయ్ని తొలగించింది. ఆ తర్వాత కొత్త సూపరింటెండెంట్ గా సప్తర్షి చటర్జీకి బాధ్యతలు కూడా చేపట్టింది. ఇక చెస్ట్ మెడిసిన్ విభాగం ప్రొఫెసర్ అరుణబా దత్తా చౌదరి తొలగించారు. సో చాలా కీలకమైన మార్పులు చేపడుతుంది బెంగాల్ సర్కార్. కొన్ని కీలక అప్డేట్స్ కనుక చూస్తే ఆర్జికర్ హాస్పిటల్కి సంబంధించిన జూనియర్ డాక్టర్ ఘటనలో ఈరోజు సిబిఐ స్టేటస్ రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడంతో సుప్రీంకోర్టుకి సిబిఐ ఆ స్టేటస్ రిపోర్ట్ని సీల్డ్ కవర్ ద్వారా అందించింది. సీల్డ్ కవర్లో ఏముంది ఏంటనేది మాత్రం త్వరలోనే ఆ వాదనలకు సంబంధించి ఎప్పుడైతే ఈ యొక్క విషయాలు బయటకు వస్తే అప్పుడు మాత్రం తెలిసే అవకాశం కనబడుతోంది. అంటిల్ దెన్ సిబిఐ ఏం స్టేటస్ రిపోర్ట్ ఇచ్చిన విషయం మాత్రం తాత్కాలికంగా అయితే ఎవరికి కూడా తెలిసే అవకాశం లేదు. ఒక సీల్డ్ కవర్ ద్వారా ఆ స్టేటస్ రిపోర్ట్ని కోర్టుకు సమర్పించింది సుప్రీంకోర్టుకి. అయితే ఈ కేసుని సంపత్ మీనాకు అప్పగించారు సిబిఐ. 1999 ఐపీఎస్ బ్యాచ్కి సంబంధించినటువంటి సంపత్ మీనాకి అప్పగించింది ఈ కేసుని. ప్రస్తుతం సిబిఐ అడిషనల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు మీనా. మరోవైపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించినటువంటి ఉన్నావ్ రేప్ కేసులో బీజేపీ నేత అప్పటి ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ ని దోషిగా నిలబెట్టడంలో సంపత్ మీనా చాలా కీలక పాత్ర పోషించింది. అయితే ఇప్పుడు సంపత్ మీనా చేతికి ఈ జూనియర్ డాక్టర్ కేసుకు సంబంధించిన అంశం రావడంతో అందరూ కూడా చాలా ఆశ్చర్యంగా చాలా ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఎటువంటి తీర్పు ఇవ్వబోతోంది, ఎటువంటి విచారణ చేపట్టబోతుంది అనేది.